మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియ, కప్పదోకియా, ఆసియా, బితూనియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ యొక్క పేతురు పత్రికని ఆధారం చేసుకొని మనము కొన్ని సంగతులు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఈ చెదరిపోయిన యాత్రికుల ప్రాంతములు, ఆ ప్రాంతముల గురించి మనము ధ్యానించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో ఈ యొక్క మొదటి పేతురు పత్రిక యొక్క ఇంట్రొడక్షన్ మనం చూసినాము. అండ్ ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా లేకపోతే 4 భాగాలుగా మనము విభజించినాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిలో అంటే వాట్ ఈజ్ మై పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నేను ఏమై ఉన్నాను అనే సంగతి మనం చూసినాం. సో ఇక్కడ 5 రకాల ప్రాంతములు ఉన్నవి. ఆ 5 రకాల ప్రాంతాలలో ఏమి అంటే పొంతు అనే ప్రాంతం గురించి మనం చూసినాము. దాని తర్వాత గలతియా అనే ప్రాంతం గురించి పోయిన వారం మనం చూడడం అనేది జరిగింది. సో గలతీ ప్రాంతంలో ఏమి అంటే గలతీ ప్రాంతంలో ఆల్రెడీ అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసినాడు. ఆ గలతీ ప్రాంతంలో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నది అనే సంగతి అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతంగా గలతీ పత్రికలో మనకు చెప్తున్నాడు. సో కాబట్టి ఈ గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా భారంగా ఆయన ఎన్నో విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. గలతీ 1:6లో మనం చూసినాం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సో కాబట్టి ఈ గలతీ ప్రాంతానికి చెదిరిపోయిన ఈ యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే క్రీస్తును విడిచిపెట్టినారంట వాళ్ళు. సో 16వ కీర్తన 4వ వచనంలో రాయబడ్డది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. సో నేను గనక యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టి వేరే వారిని అనుసరిస్తా, ఇక్కడ వీళ్ళు క్రీస్తును విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగి వెళ్ళిపోయినారంట. సో కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి ఇది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గలతీ ప్రాంతానికి చెదరిపోయిన విశ్వాసులు, వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డ వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు, పొందుకున్న తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళి మంచి సాక్షులుగా ఉండాల్సింది బదులు వాళ్ళు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయినారట. వాళ్ళకు నచ్చిన బోధకులు, వాళ్ళకు నచ్చే విధంగా ఎట్లా ఉంటుందో వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, సౌండ్ డాక్ట్రిన్ అంటాం కదా. సో సౌండ్ డాక్ట్రిన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టమైన బోధకి వీళ్ళు తరలిపోయినట్టు మనము చూస్తాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినాం అనుకోండి, ఈ గలతీ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు చాలా ధైర్యంగా చాలా అద్భుతంగా అర్థమవుతుంది. 14 అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 2వ వచనము, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. దాని తర్వాత 3వ వచనం, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము
గడిపితిమి గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. సో అపోస్తుడైన పౌలు పరిచర్య చేస్తున్న దినములలో ఈ గలతీ ప్రాంతంలో ఏం జరిగింది అంటే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. సో పగలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. దాని తర్వాత ఏమి అంటే భేదములు అనేవి వీళ్ళ మధ్యలో ఉన్నాయి. 5వ వచనం, మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రాంతంలో పరిచర్య చేయాలంటే కూడా చాలా కష్టమే. సో గలతీ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు, ఎంత భయంకరమైన హింసలలో ఉన్నారు అనంటే అవిధేయులైన వారి మీద ఏమి అంటే చూడండి 5వ వచనం, అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని యుండిరి. సో దేవుని వాక్యం బోధించే వాళ్ళని కానీ, సువార్త ప్రకటించే వాళ్ళని కానీ, అపోస్తలులని వీళ్ళంతా ఎంతో హింసల గుండా వీళ్ళు వెళ్తున్నారు, ఈ హింసించినారు ఈ గలతీ ప్రాంత ప్రజలు. సో ఇటువంటి ప్రాంతంలో అపోస్తుడైన పౌలు పరిచర్య చేసినాడు. దాని తర్వాత అపోస్తుడైన పౌలు పరిచర్య చేసిన తర్వాత ఏమి అంటే పేతురు గారు, మనం చూసినాం కదా, పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. AD 64 to AD 67 ఆ ప్రాంతం మధ్యలో పేతురు గారు ఈ యొక్క పేతురు పత్రిక అనేది రాస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి ప్రాంతానికి చెదిరిపోయిన విశ్వాసులు వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అని ఉద్దేశిస్తూ పేతురు గారు ఈ యొక్క పత్రిక అనేది రాయడం జరుగుతుంది. అందుకే ఈ మొదటి పేతురు పత్రిక దేని గురించి మనకు చూపిస్తుంది అనంటే ఆఖరి 3 అధ్యాయాలు, అంటే 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్ అనే సంగతి మనం చూసినాం. సో విశ్వాసుల యొక్క ఏమి అంటే శ్రమలు, ఎటువంటి శ్రమల గుండా విశ్వాసులు అనేటువంటి వారు వెళ్తారు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఆ శ్రమలను ఉద్దేశించే పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు, ప్రజలని ధైర్యపరచడానికి. శ్రమలలో ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఇరుకు పరిస్థితులలో ఏ విధంగా క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆ పరిస్థితులలో ఏ విధంగా నేను క్రీస్తు కొరకు నిలబడాలి అనేది మనకు ఈ యొక్క పత్రిక చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆత్మీయ ఎదుగుదల కొరకు ఈ యొక్క పత్రిక రాస్తున్నట్టు మనము ఈ యొక్క పత్రిక ద్వారా తెలుసుకోవచ్చు. వాక్యాన్ని మంచిగా ధ్యానించే వాళ్ళు ఏం చెప్తారు అంటే, పేతురు గారు రాసిన ఈ యొక్క పేతురు పత్రిక ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన పత్రిక ఇది అని వాక్యాన్ని మంచిగా ధ్యానించిన వాళ్ళు, లేఖనాలని పరిశీలించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏమి అంటే గలతీ అనే ప్రాంతం గురించి కూడా మనము చూసినాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కప్పదోకియా అనే ప్రాంతం గురించి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఏం చేస్తామంటే కప్పదోకియా 3వ ప్రాంతం, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మనము పొంతు గురించి చూసినాము, మనము గలతియా గురించి కూడా చూసినాము. అండ్ ఈరోజు ఏం చేస్తాము అంటే కప్పదోకియా అనే ప్రాంతం గురించి చూడడానికి మనము ప్రయత్నం అనేది చేస్తాం. సో మీ కొరకు నేను మ్యాప్ కూడా తీసుకొని వచ్చినాను. ఈ యొక్క కప్పదోకియా అనే ప్రాంతం ఎక్కడుందో చూడండి. ఇదిగో ఇది ఇక్కడ, ఇదేమో నజరేతు, ఇదేమో యెరూషలేము. ఇక్కడ నుండి వాళ్ళు ఇక్కడ ప్రయాణం చేసినారు. ఇక్కడ ఉంది కప్పదోకియా. పొంతు అనేది ఇక్కడ ఉంది,
బితునియా అనేది ఇక్కడ ఉంది, గలతియా అనేది ఇక్కడ ఉంది, ఇదంతా ఆసియా ఖండం. సో కాబట్టి ఈ యొక్క ప్రాంతాలలో ఈ యెరూషలేము నుండి కప్పదోకియా వరకు దగ్గర దగ్గర 1000 కిలోమీటర్ల దూరం, అంత దూరం ఉన్నది అది. యెరూషలేము నుండి కప్పదోకియా అనే ప్రాంతానికి డిస్టెన్స్ ఎంత ఉంది అనంటే 1000 కిలోమీటర్లు. సో ఇదేమో కప్పదోకియా, ఇదేమో పొంతు, ఇదేమో బెతునియా, ఇదేమో గలతియా, ఇదేమో ఆసియా. ఇక్కడంతా ఆసియా ఖండం అనేది ఉన్నది. సో ఈ ప్రాంతాలకి చెదిరిపోయినారు విశ్వాసులు. వాళ్ళందరినీ సూచిస్తూ పేతురు గారు ఉద్దేశిస్తూ వాళ్ళని బలపరుస్తూ పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తున్నట్టు మనము చూస్తాం. సరే, ఇప్పుడు కప్పదోకియా విశ్వాసులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు వీళ్ళకి రక్షణ అనేది ఎట్లా వచ్చింది అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనము మనం చదువుతున్నాం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. పెంతెకోస్తు దినమున ఈ యొక్క కప్పదోకియా అనే ప్రాంతానికి చెందిన విశ్వాసులు పెంతికోస్తు దినమున వాళ్ళు ప్రెజెంట్ అంటే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఆ యొక్క పేతురు గారు ఏ రోజైతే వాక్యం చెప్పినాడో, ఏ రోజైతే ఆయన వాక్యం చెప్పిన తర్వాత మరి సౌండ్ సిస్టమ్ లేదు, మైక్లు లేవు, స్పీకర్లు లేవు, ఏమీ లేవు, కానీ 3000 మంది ఒకేసారి రక్షణ పొందినారు. వాళ్ళు హృదయంలో గురుచ్చబడ్డారు. వాళ్ళంతా కూడా ఒకే రోజు రక్షణ పొందినట్టు మనము చూస్తాం. సో ఈ కప్పదోకియా అనే ప్రాంతానికి చెందిన ఈ యొక్క విశ్వాసులు ఎవరు అనంటే వీళ్ళు పెంతికోస్తు దినమున అవైలబుల్లో ఉన్నవాళ్ళు, పెంతికోస్తు దినమున పేతురు గారి వాక్యం విన్నవాళ్ళు, పెంతికోస్తు దినమున బలమైన గాలి వీచినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదికి రావడం అనేది జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు భాషలతో మాట్లాడినారు. పేతురు గారు లేచి నిలబడి ఆత్మచేత ప్రేరింపబడై ఆయన ఆత్మీయ వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు హృదయములో గురుచ్చబడి. సో కప్పదోకియా ప్రాంతానికి చెదిరిపోయిన విశ్వాసులు, లేకపోతే కప్పదోకియా ప్రాంతంలో కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లా రక్షణ పొందినారు అంటే పెంతికోస్తు దినమున పేతురు గారు వాక్యం చెప్తుంటే విని రక్షణ పొందిన వాళ్ళు అని అర్థం. సో ఈ ప్రాంతం నుండి, యెరూషలేము ప్రాంతము నుండి ఎక్కడికో 1000 కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్ళి అక్కడ నివసించి ఏం చేసినారు అంటే దేవునికి సాక్షులుగా నివసించినారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి కప్పదోకియా ప్రాంతం మనకు ఏం నేర్పిస్తుంది అని అంటే చూడండి, స్టాండింగ్ ఆఫ్ ఫెయిత్ ఎట్ పెంటికోస్ట్. సో పెంతికోస్తు దినమున స్టార్టింగ్ ఆఫ్ ఫెయిత్ ఎట్ పెంతికోస్ట్. సో కప్పదోకియా ప్రాంతం మనకు ఏమి గుర్తు చేస్తుంది అంటే వీళ్ళ లోపల విశ్వాసం ఎక్కడ ఆరంభమైంది అంటే పెంతికోస్తు దినమున వీళ్ళ హృదయాలలో విశ్వాసం అనేది ఆరంభమైంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆ పెంతికోస్తు దినముననే ఏమి అంటే వాళ్ళు హృదయంలో గురుచ్చబడ్డారు, హృదయం మార్చబడింది, హృదయం అనేది డీలా అయిపోయింది, హృదయం అనేది తేలిక అయిపోయింది. సో మార్చబడ్డ హృదయం గల వాళ్ళు ఈ యొక్క కప్పదోకియా ప్రాంతం వాళ్ళు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క కప్పదోకియా ప్రాంతంలో విశ్వాసం ఎక్కడ ఆరంభమైంది అంటే పెంతికోస్తు దినమున ఆరంభమైంది అనే సంగతి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దాని తర్వాత చూడండి, ఈ యొక్క కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసులు ఏమి అంటే అక్కడి నుండి చాలా మళ్ళా వాళ్ళ యొక్క సొంత దేశానికి, సొంత ప్రాంతానికి వెళ్ళిపోయి మార్చబడ్డ హృదయంతో వెళ్ళిపోయి ఆ ప్రాంతాలకి దేవుని సువార్తని పంచిన వ్యక్తులు అని కూడా మనము చూస్తాం. సో కాబట్టి దేవుని వాక్యం అనేది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వరకు చాలా తొందరగా, చాలా అద్భుతంగా అది పరుగులు తీస్తుంది అనే సంగతి కూడా మనము చూస్తాం. 147వ కీర్తనలో చాలా అద్భుతమైన మాట
మనము చూస్తాం, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును అనే సంగతి మనము 147 కీర్తన 19వ వచనంలో చదువుతాం. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది ఏమి అంటే బహువేగముగా పరిగెత్తుతుంది అనే సంగతి ఈ యొక్క 147 కీర్తనలో మనము ఇక్కడ చూస్తాం. సో కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా వేగంగా అది పరిగెత్తుతుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసులు వీళ్ళు ఏం చేసినారు అంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని చాలా దూరం వరకు తీసుకొని వెళ్ళినారు. 147 కీర్తన 15వ వచనంలో రాయబడ్డది, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. సో కాబట్టి దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, ఈ యొక్క శ్రమలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని అనుకోవడం కాదు, కానీ ఆ శ్రమల ద్వారా మనకు దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన నడిపింపుని కూడా మనకు నేర్పించేవాడిగా ఉంటాడు. సో ఇక యెరూషలేం ప్రాంతం నుండి ఆ యొక్క కప్పదోకియా 1000 కిలోమీటర్ల దూరం చెదిరిపోయిన ఈ యొక్క విశ్వాసులు ఏం చేసినారంటే ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకి వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకున్నారు. వాళ్ళ మనసు ఏ విధంగా మారిందో అది పంచుకున్నారు. వాళ్ళ లోపల విశ్వాసం ఏ విధంగా జనరేట్ అయ్యిందో, వాళ్ళ హృదయంలో దేవుడు ఏ కార్యమైతే చేసినాడో ఆ యొక్క కార్యాన్ని వాళ్ళ లోపలనే దాపెట్టుకోకుండా వీళ్ళు ఏం చేసినారు అంటే ఆ యొక్క ప్రాంతానికి సువార్తని తీసుకొని వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తుతుంది. సో ఆయా ప్రాంతాలకి, అందుకే వాక్యంలో రాయబడ్డది. చాలామంది ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు, జీవజల నదులు అనేవి ఇక్కడి నుండి మిగతా స్థలాలకి ప్రవహించాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం, చాలా మనము ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలా, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి అని ఈ యొక్క కప్పదోకియా ప్రాంతం గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే పేతురు గారు ఆల్రెడీ వీళ్ళకి గుర్తు చేస్తున్నారు, ఏర్పరచబడిన వారు. ఈ యొక్క కప్పదోకియా ప్రాంతం వాళ్ళు ఎవరు అనంటే ఏర్పరచబడిన వారు. ఆ రోజే పెంతికోస్తు దినముననే పేతురు గారు చెప్పినారు, ఎంతమంది అయితే ఆ రోజు అక్కడ ప్రజెంట్ అయినారో వాళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో దేవుడు ఎవరిని ఫలానా జాతి వాళ్ళని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు, ఫలానా గుంపు వాళ్ళని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడని ఎక్కడా లేదు. ఆయన ప్రపంచంలో ఉన్న అందరినీ ఏర్పాటు చేసుకొనే దేవుడు ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఎటువంటి కల్చర్స్ ఉన్నా సరే అన్నిటి నుండి దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకునేవాడు. సో కప్పదోకియా ప్రాంతంలో ఉన్న విశ్వాసులు ఎవరంటే వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు. సో కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు దూరం నుండి అయినా సరే ఆయన అందరినీ పిలుచుకుంటాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసులు వాళ్ళు దేవుని వాక్యాన్ని చాలా దూరం తీసుకొని వెళ్ళినారు. దేవుని వాక్యాన్ని తమ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని ఇవాంజలైజ్ చేసినారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నిజం తెలుసుకోవాలి అని ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళకు ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ వేటికి కూడా వాళ్ళు భయపడకుండా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తని వాళ్ళు ఇతరులకి ప్రకటించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సో కాబట్టి కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసుల గురించి చెప్పాల్సిన ఇంకొక మాట ఏంటి అంటే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు అనే మాట మనం ఇక్కడ చూస్తాం, వాక్యంలో చూస్తాం. సో కాబట్టి ఈ కప్పదోకియా ప్రాంతం వాళ్ళ లోపల ఏ మార్పు అయితే దేవుడు తీసుకొని వచ్చినాడో
అదే మార్పుని ఆ వాళ్ళ ప్రాంతంలో కూడా తీసుకొని వస్తాడు అనే ఉద్దేశంతోని ఈ యొక్క కప్పదోకియా ప్రాంతం వాళ్ళు విశ్వాసంతో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినారు. విశ్వాసంతో వాళ్ళ ప్రాంతంలో సువార్త ప్రకటించినారు. విశ్వాసంతో వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళు స్థిరంగా, బలంగా నిలబడ్డారు అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి విశ్వాసము, ఇటువంటి పట్టుదల నీకు నాకు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటది. కాబట్టి రక్షణ పొందిన నువ్వు నేను చేయాల్సిన పని, నీ యొక్క నా యొక్క బాధ్యత ఏంటి అనంటే దీస్ ఆర్ మై డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని కొరకు మంచి సాక్షిగా ఉంటాను, దేవుని వాక్యాన్ని ఐ విల్ స్ప్రెడ్ గాడ్స్ వర్డ్ అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా వస్తుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. సో ఈ యొక్క కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసుల గురించి చెప్పాల్సిన ఇంకొక సంగతి ఏంటి అంటే ఫెయిత్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. చాలా ఇరుకు పరిస్థితులలో, చాలా ఇబ్బంది పరిస్థితులలో, చాలా శ్రమల గుండా వెళ్తున్నా సరే వాళ్ళు ఇంకా విశ్వాసంతోనే ఉన్నారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు వదులుకోలేదు. క్రీస్తునందలి విశ్వాసంతోనే వాళ్ళు ఇంకా బలంగా ఉన్నారు అనే సంగతి కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇరుకు పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. అయినా సరే ఆ ఇరుకు పరిస్థితులలో, ఆ ఇబ్బంది పరిస్థితులలో కూడా ఈ దేవుడు మనతోనే ఉంటాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా వస్తుంది. ఒకటి చూసినాము, దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. రెండోది చూసినాము, దే స్ప్రెడ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు దేవుని యొక్క రక్షణ సువార్తని ఇతరులతో పంచుకున్నారు, వాళ్ళ ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళినారు. మూడోది చూసినాము, వీళ్ళ లోపల విశ్వాసం అనేది ఎప్పుడు ఆరంభమైంది అనంటే పెంతెకోస్తు దినమున ఆరంభమైంది. ఆ యొక్క పెంతెకోస్తు దినముననే వీళ్ళందరూ కూడా రక్షణ పొందినారు. ఆ యొక్క పెంతెకోస్తు దినముననే వీళ్ళు ఆత్మచేత నింపబడ్డారు. ఆత్మ నడిపింపుకు వీళ్ళు లోబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎటువైపు తీసుకొని వెళ్తే వాళ్ళు అటువైపు వెళ్ళినారు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవాల్సిన సంగతి ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క శ్రమలన్నిటికీ వాళ్ళు భయపడి ఏదో పారిపోయినారు అని కాదు. కానీ ఇక్కడ 1 పేతురు 1 అధ్యాయంలో మనం చూసిన సంగతి ఏంటి అంటే యెరూషలేములో సంఘానికి చాలా భయంకరమైన హింసలు వచ్చినాయి. ఆ నీరో చక్రవర్తి కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారిని యేసు ప్రభు గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చాలా హింసించినారు. ఆ హింసలని తట్టుకోలేక, హింసలను చూడలేక ప్రజలందరూ ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినారు. అయితే అటువంటి సందర్భాలలో కూడా ఏమి అంటే ప్రజలందరూ ఆయా ప్రాంతాలకు చెడిపోయినారంటే భయపడి వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు అని కాదు. కానీ ఆ యొక్క శ్రమల గుండా దేవుడు ఏం చేసినాడంటే వీళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరిచినాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి వీళ్ళ యొక్క విశ్వాసం ఏ విధంగా బలపడ్డది అనంటే ఆ యొక్క శ్రమల ద్వారానే వీళ్ళ యొక్క విశ్వాసం బలపడ్డది అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి శ్రమల గుండా నువ్వు నేను వెళ్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ఈ శ్రమల ద్వారా దేవుడు ఆత్మీయంగా నన్ను బలపరుస్తున్నాడు. నేను ఆత్మీయంగా బలపరచడానికే కొన్ని శ్రమలు దేవుడు నాకు అనుమతిస్తున్నాడు అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకుంటే, నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఈ యొక్క కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసులు వాళ్ళేదో దాక్కున్నారు, వాళ్ళేదో భయపడ్డారు అని కాదు. కానీ వాళ్ళు విశ్వాసంలో బలము పొందుకున్న వాళ్ళు అనే సంగతి కూడా మనకు ఇక్కడ అర్థమవుతా వస్తుంది. సో కాబట్టి అగ్ని లాంటి పరీక్షల గుండా వెళ్తున్న ఈ యొక్క విశ్వాసులు, ఈ యొక్క ప్రాంతానికి చెందిన విశ్వాసులు ఏమి అంటే వాళ్ళ విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు అనే సంగతి మనకి ఇక్కడ చాలా అద్భుతంగా అర్థమవుతుంది. సో కాబట్టి పేతురు గారు 1-2 వచనాలలో చెప్తున్నారు,
ఏర్పరచబడిన వారు, ఒకటి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు, రెండోది విధేయులైన వారు, మూడోది క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన వారు, నాలుగోది ఐదోది ఏర్పరచబడిన వారు. 5 రకాలుగా పేతురు గారు వీళ్ళని సంబోధిస్తూ ఉన్నాడు. మనమంతా క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడ్డాము, మనమంతా ఏర్పరచబడ్డాము, మనమంతా కూడా ఏమి అంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారము అనే సంగతి మనకు పేతురు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సో కప్పదోకియా ప్రాంతానికి చెందిన విశ్వాసులు కూడా మీరెవరో కాదు, మనమంతా ఈ 5 అంతల ఆశీర్వాదం క్రీస్తులో మనము పొందుకున్న వాళ్ళము అనే సంగతి వీళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మరి కృంగిపోయినామా, కృషించిపోయినామా, లేకపోతే ఈయనేం దేవుడు అనుకొని దేవుని వదిలిపెట్టే పరిస్థితులు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే మనము చాలా జాగ్రత్తగా, చాలా ధైర్యంగా ఉండడానికే ఈ యొక్క శ్రమలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుమతిస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతూ వస్తుంది. సో కాబట్టి యోబు గురించి మనందరికీ బాగా తెలుసు. సో దేవుని చిత్తం అయితే మనం ఏం చేస్తాము అంటే ఈ వెనకాల వాగ్దానం ఉంది కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఆ అంశాన్ని బేస్ చేసుకొని మనము యోబు గ్రంథాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్రతి ఆదివారము నేనే ఉంటున్నాను కాబట్టి ఆరాధన వర్తమానంలో యోబు యొక్క ఆరాధనలు చూస్తాం, యోబు గ్రంథంలో ఉన్న ఆరాధనలు చూస్తాం, బల్ల వర్తమానంలో యోబు పత్రికని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సంఘ ప్రార్థన కూడికలో కూడా ఏమి అంటే యోబు గ్రంథంలో ఉన్న ప్రార్థనలు మనము ధ్యానించడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సో కాబట్టి అందరూ కూడా మీరు కంటిన్యూగా స్టడీకి ఉండవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. దేవుని చిత్తం అయితే ఈ ఆదివారం నుండి మనము ఆరంభించడానికి ప్రయత్నం చేస్తాం. సో యోబుకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, యోబుకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, యోబుకు ఎన్నో ఇరుగు పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి. అయినా సరే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఇదే మన ధైర్యం. గుండె చెదిరిన వారు అంటే శ్రమలలో, ఇరుకులు, ఇబ్బంది పరిస్థితులలో ఉన్నవాళ్ళు అని అర్థం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎంతో గొప్ప నిరీక్షణ ఉన్నది, ఎంతో గొప్ప ఏమి అంటే ఆదరణ మనము పొందుకున్న వాళ్ళం. సో కాబట్టి ల్యాండ్ ఆఫ్ స్కాటర్డ్ బిలీవర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ కప్పదోకియా ప్రాంతం గురించి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ స్కాటర్డ్ బిలీవర్స్. దాని తర్వాత ఫెయిత్ ఇన్ ద ఫైరీ ట్రయల్స్. అగ్ని పరీక్షల గుండా వెళుతున్నా సరే వీళ్ళు విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా వస్తుంది. లివింగ్ హోలీ లైఫ్ ఇన్ ప్యాగన్ కల్చర్. సో కాబట్టి భయంకరమైన కార్యకలాపాలు, విచిత్రమైన ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్న ప్రాంతాలలో వీళ్ళందరూ కూడా ఏమి అంటే తమ్మును తాము అపవిత్రపరచుకోకుండా ఎంతో ధైర్యంగా వీళ్ళు ఉన్నారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాంతం గురించి ధ్యానిస్తున్నప్పుడు నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన విశ్వాసం వీళ్ళది. సో కాబట్టి దీస్ పీపుల్ హర్డ్ ద గాస్పుల్, దీస్ పీపుల్ రిసీవ్డ్ ద గాస్పుల్ బై ఫేత్, దీస్ పీపుల్ హెల్డ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ దే కంటిన్యూడ్ ఇన్ దట్ ఫేత్. ఏ విశ్వాసం గురించి అయితే వాక్యం విన్నారో ఆ వాక్యంలోనే ఉన్నారు, ఆ విశ్వాసంలోనే ఉన్నారు. ఏ విశ్వాసం గురించి, ఏ విశ్వాసాన్ని, ఏ వాక్యాన్ని, ఏ సువార్తను వాళ్ళు అంగీకరించినారో ఆ సువార్తలోనే, ఆ విశ్వాసంలోనే ఉన్నారు, ఆ విశ్వాసంలోనే కంటిన్యూ అయినారు, ఆ విశ్వాసాన్నే చేతబట్టుకొని ఆ యొక్క విశ్వాసంలోనే వాళ్ళు కంటిన్యూ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి తెలుసుకున్న సంగతి ఏంటి అంటే దేవుని సువార్త అనేది చాలా దూరం వరకు పరిగెడుతూ ఉంది, వాక్యం అనేది బహువేగంగా పరిగెత్తుతూ ఉంది అనే సంగతి చూసినాం. దేవుడు ఎవరినైనా సరే ఏర్పాటు చేసుకుంటాడు. ఎంత
దూర ప్రాంతం వాళ్ళనైనా సరే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనే సంగతి చూసినాం. దాని తర్వాత ఫెయిత్ కెన్ గ్రో ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. నా లోపల ఉన్న విశ్వాసం ఏ విధంగా ఎదుగుతుంది, నేను ఏ విధంగా ఆత్మీయంగా బలం పొందుకుంటాను, ఆత్మీయంగా బలంగా ఉంటాను, నా విశ్వాసం ఎట్లా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆత్మీయంగా నేను విశ్వాసంలో ఎట్లా ఎదుగుతాను అంటే త్రూ డిఫికల్ట్ టైమ్స్. సో కాబట్టి ఈ యొక్క డిఫికల్ట్ పరిస్థితులలో కూడా మనము ఏమి అంటే ఈ యొక్క విశ్వాసంలో ఎంతో బలంగా ఉంటాము అనే సంగతి మనకు అర్థమవుతా వస్తూ ఉన్నది. సో కాబట్టి 1000 కిలోమీటర్ల దూరం, మందిరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న, తల్లిదండ్రులకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, బహుశా దేవుని ప్రజలు దూరం ఉన్నా, సంఘం దూరం ఉన్నా, సహవాసం దూరం ఉన్నా, దేవుడు మాత్రం మనకు దగ్గరగానే ఉన్నాడు. దేవుడు మాత్రం మనల్ని విడవలేదు, మనల్ని ఎడబాయలేదు. ఎల్లప్పుడూ దేవుడు మనతోనే ఉన్నాడు. జీవం గల సజీవుడైన దేవుడు మనతోనే ఉన్నాడు అనే సంగతి నీకు నాకు ఇక్కడ ఎంతో స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. సో కాబట్టి ఎంత ధన్యులమండి నువ్వు నేను. ఈ లోకంలో ఎవ్వరు లేకపోయినా, తల్లి విడిచినా తండ్రి విడిచినా, నిన్ను నన్ను విడువని దేవుడు మనతో పాటే ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇరుకు పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన, ఎన్ని భయంకరమైన పరిస్థితుల గుండా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళినాడు. ఆయనకు పుట్టినప్పటి నుండి తెలుసు, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, నన్ను కొరడాలతో కొడతారు, నన్ను చేతులకి కాళ్ళకి మేకులు కొడతారు, నాకు తలపైన ముళ్ళ కిరీటం పెడతారు, నాకు ఆ టైం దగ్గర వస్తుంది, టైం దగ్గర వస్తుంది, టైం దగ్గర వస్తుంది అంటే ఇంకా లోపల ఆతృత, ఆవేదన ఎక్కువ అవుతూ ఉంటుంది. అయ్యో ఇన్ని శ్రమలు నేను ఎట్లా అనుభవించాలి, ఇన్ని శ్రమలు నేను ఎట్లా అనుభవించాలి అన్నీ తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చాలా ధైర్యంగా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు ఇచ్చేది కూడా అదే ధైర్యం. శ్రమలలో కూడా మనము ధైర్యంగానే ఉంటాం. ఆ శ్రమలన్నీ కూడా ఒక దినాన పోతాయి, అవన్నీ ఏమి శాశ్వతంగా ఉండేవి కావు. సో క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్ ఇన్ మై సఫరింగ్స్. నా యొక్క శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బంది పరిస్థితులలో నాకు క్రీస్తే మంచి మాదిరి అనే సంగతి నువ్వు నేను ఇక్కడ తెలుసుకుంటున్నావు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా నువ్వు నేను దేవునికి మంచి సాక్షులుగా ఉండాలి అనేది మనము తెలుసుకుంటాం. ఈ ప్రాంతానికి దేవుడు నన్ను ఎందుకు నడిపించినాడు, ఏ ఉద్దేశంతో నడిపించినాడు అని మనం పరిచర్య గురించే ఆలోచించి, మరి పరిచయస్తులని ఎవరినైనా తెలుసుకొని నిదానంగా వెళ్ళి ఏమి అంటే మనము సువార్త అనేది ప్రకటించడం, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయడం అనేది అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి చాలా ఏమి అంటే కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటాం మేము, ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని అంటే ఈ రోజులలో చాలా కష్టం. సో మేము చాలా మట్టుకు గమనించింది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఎవరైతే నామకార్థ క్రైస్తవులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే క్రీస్తు మీద అభిమానం కలిగి ఉన్నారో, అంటే క్రీస్తు గురించి ఎంతో కొంత తెలుసు అని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను పట్టుకుంటాం. అలాంటి వాళ్ళతో పరిచయం పెట్టుకొని, అలాంటి వాళ్ళతో కొంచెం పరిచయం ఏర్పాటు చేసుకొని మేము మీ ప్రాంతానికి వస్తాం, మీ ఇంట్లో కూడిక పెడతాము, స్పీకర్లు పెడతాము, మైకులు పెడతాము, సువార్త ప్రకటిస్తాము అని చెప్తాము. వాళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే ఆ యొక్క వాళ్ళ ఇంటిని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇస్తారు, మమ్మల్ని రానిస్తారు, మీరు రండి, పాటలు పాడండి, మా ఇంట్లో మోకరించండి, మా ఇంట్లో ప్రార్థన చెయ్యండి అని వాళ్ళు కూడా అంటారు. సో ఆ విధంగా ఏమి అంటే దేవుని రక్షణ సువార్త అనేది ప్రకటించబడతా ఉన్నది. సో మేము ఎన్నో అనుభవించినాం, కొంత మట్టుకు మేము కూడా అనుభవించినాం, అవన్నీ కూడా పంచుకుంటూ వస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని వాక్యం అనేది బహు వేగంగా పరిగెత్తుతున్నది. సో కాబట్టి స్టడీకి కంటిన్యూస్గా ఉండండి. సో దేవుని చిత్తమైతే ఈ యొక్క స్టడీని మనం కంటిన్యూ చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుగా.